డైరెక్టర్ అనిల్ రావుపూడి గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాస్టార్ చిరంజీవి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. సో అందరూ ఇంత ఉత్సాహంగా మీ ఉత్సాహాన్ని చూస్తుంటే నాకు ఎనర్జీ డబుల్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఈవినింగే విశ్వంబర టీజర్ చూశారు. సో అందరూ అద్భుతంగా గ్రాఫిక్స్ కానీ చిరంజీవి గారు కానీ మళ్ళీ ఒక డిఫరెంట్ స్టైల్లో కనిపించారు. సో ఆ టీంకి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే రేపు మార్నింగ్ 11:25కి మన టీజర్ రాబోతుంది. అంటే గ్లిమ్స్ టీజర్ కాదు, టైటిల్ గ్లిమ్స్ రాబోతుంది. సో రేపు 11కి మనం కూడా చిన్న ఫంక్షన్ చేస్తున్నాం. సో అభిమానులతో మిగతా విషయాలు ఆ సినిమా గురించి అక్కడ మాట్లాడతాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి గురించి చాలా మాట్లాడాలని ఉంది. ఆయనతో పనిచేయకముందు ఆయన సినిమాలు చూసి ఆయన జర్నీని చూసి ఇంత దూరం వచ్చాం అందరం. సో ఆయనతో పనిచేశాక ఆయన గురించి దగ్గరగా చూసిన విషయాలు చాలా మీతో షేర్ చేసుకోవాలని ఉంది. ఇట్స్ టూ ఇయర్లీ. సో ముందు చాలా ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఆయన గురించి ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా చెప్తాను. బట్ ఒక విషయం నాకు షేర్ చేసుకోవాల్సింది మీతో. 1978లో ప్రాణం ఖరీదు అనే సినిమాతో మొదలెట్టారు ఆయన సినీ ప్రయాణం మన శంకర్ వరప్రసాద్ గారు, అదే మన చిరంజీవి గారు. అక్కడి నుంచి దాదాపు 157 చిత్రాల ప్రయాణం. ఆయన టచ్ అయిన జోనర్ లేదు. అటు నటనకు స్కోప్ ఉన్న ఫిలిమ్స్ రుద్రవీణ, స్వయం కృషి, ఆపద్బంధువు లాంటి చిత్రాలు, ఒకవైపు మాస్ డాన్సెస్ ఫైట్స్ ఉన్న యముడికి మొగుడు, పసివాడి ప్రాణం, అత్తగడు మొగుడు, గ్యాంగ్ లీడర్, గరమగుడు, రౌడీ ఇలాంటి ఎన్నో మాస్ ఫిలిమ్స్ చేశారు. సో ఒక జనరేషన్ని ఒక ఊపిన ఒక స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు. అది అందుట్లో ఎటువంటి సందేహం లేదు. స్టిల్ ఇప్పటికి కూడా మెగా 157 షూటింగ్కి మీ అందరికీ ఆయన స్వాగు, ఆయన క్లాస్, మెగాస్టార్కి ఒక స్వాగు, ఒక క్లాస్ ఉంది. అది ఎందుకు చెప్తున్నానంటే, మనం రోడ్డు మీద వెళ్తుంటే ఒక పోస్టర్ చూసి అలా ఆగి చూస్తాం. ఆయన పోస్టర్తో కూడా ఆడియన్స్ని థియేటర్కి రప్పించగలరు. ఒక స్టైల్గా అలా నుంచోవటం, ఓ లుక్ అలా ఇవ్వటం. మీకు ఒక్కొక్క పోస్టర్ ఒక్కొక్క క్యారికేచర్ ఉంటుంది చిరంజీవి గారిది. గరానమ్మగుడు అంటే ఒక 1 మీద అలా నుంచుంటారు, గ్యాంగ్ లీడ్ అంటే ఒక గన్ పట్టుకుని అలా నుంచుంటారు, రౌడీ లీడ్ అంటే అలా ఒక బెడ్ మీద గ్లాస్ పట్టుకుని అలా నుంచుంటారు. పోస్టర్ తోటే మనం చిరంజీవి గారి సినిమాకి వెళ్ళాలి అనేంత ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసి ఒక పోస్ట్తో. సో అంత అట్రాక్షన్, అంత ఒక ఇదున్న స్టార్ చిరంజీవి గారు. సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు చిరంజీవి గారి మెగా అభిమానుల మధ్య ఇక్కడికి వచ్చి మీతో నేను టైం స్పెండ్ చేయటం. పిల్లలంతా అద్భుతంగా డ్యాన్స్ చేశారు. అలాగే అభిమానులందరూ అభిమానంతో పాటు చాలా సోషల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొనటం, వాళ్ళందరికీ ఇక్కడ స్టేజ్ మీద సుష్మిత గారి చేతుల మీదుగా, మాధవి గారి చేతుల మీదుగా అవార్డ్స్ ఇవ్వటం చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. సో ఆయన సేవా కార్యక్రమాలు మీ అందరూ కంటిన్యూ చేయడం కూడా చాలా ముచ్చటేసింది నాకు చూసి. సో మీ అందరి తరపున మెగా స్టార్ గారికి రేపు మార్నింగ్ ఒక మెగా గ్లిమ్స్ రాబోతుంది. సో ఖచ్చితంగా సో రేపు 11:25 తర్వాత కొద్దిగా సోషల్ నెట్వర్క్ షేక్ అయిపోద్ది. సో మెగాస్టార్ స్వాగ్తో మీ ముందుకు రాబోతున్నారు. అలాగే చిరంజీవి గారికి నా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఒకసారి గట్టిగా చిరంజీవి గారికి, గోవాలో ఉన్నారు చిరంజీవి గారు, ఒకసారి హ్యాపీ బర్త్డే గట్టిగా మేము హుషారుగా చెప్పండి, హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. అండ్ అలాగే ఇంకొక విషయం, అండ్ ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. సాహు గారపటి గారు అండ్ సుష్మిత కొణిదెల గారు. సో చిరంజీవి గారితో ఫస్ట్ టైం చిరంజీవి గారి మెగా డాటర్ ఆవిడ కూడా ప్రొడ్యూసర్గా రాబోతున్నారు. సో సాహు గారపాటి గారితో కలిసి. సో ఆవిడకి కూడా నా బెస్ట్ విషయం చెప్తున్నాను సుష్మిత గారు. అండ్ మై బ్రదర్ సాహు గారపాటి. సో ఇది 2వ ఫిలిం చేస్తున్నాం ఆయనతోటి, 2nd ఫిలిం. సో లవ్ యూ బ్రదర్. ఓకే, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ మెగా ఫ్యాన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ సో ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్గా ఎవ్రీ ఇయర్ పాపం చాలా చేస్తారు అభిమానులు. స్వామినాయుడు గారు కానీ, గంగాధర్ టీం అందరి పేరు నాకు తెలియకపోవచ్చు. సో వాళ్ళందరికీ, గురుగారు అందరికీ, మీ అభిమానులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకున్నాను. ఆయన కోసం వచ్చిన పెద్దలందరికీ కూడా నా బెస్ట్ విషయం చెప్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావుపూడి గారు. ఈగర్లీ వెయిటింగ్. మరికొద్ది గంటల్లో మెగా 157 అప్డేట్ ని మనం చూడబోతున్నాము, తెలుసుకోబోతున్నాం. అండ్ నౌ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. గీతా మాధురి గారు, ఓవర్ టు యూ.
Sign. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear megastar. Happy birthday to you. అరే ఇక అయిపోయిందిగా మనం చెప్పాలి. నాటకాలు చేయొద్దండి, చిరాకు వస్తుంది, అర్థమైందా? థ్యాంక్ యూ సుష్మిత గారు, థ్యాంక్ యూ అనిల్ రావుపూడి గారు, సాహు గారు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి అభిమానికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇంత విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క అభిమానికి, మెగా అభిమానికి థ్యాంక్ యూ సో మచ్. రాజు గారు ఫ్రమ్ తణుకు ఇప్పుడు మనకి పాటలు పాడి ఎంటర్టైన్ చేస్తారండి. ప్రోగ్రామ్ ఇంకా అయిపోలేదు, అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇవాళ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి చాలా మంది కళాకారులకి సో మరిన్ని పర్ఫార్మెన్సెస్ ని ఆన్ స్టేజ్ చూసి ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటూ మరొకసారి మెగాస్టార్ చిరంజీవి గారు హ్యాపీ బర్త్డే టు యూ. సో మెగా బర్త్డే సెలబ్రేషన్స్ లో ఇంత అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ని మనందరికీ అందించినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ రేపు మెగా 157 అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లో వస్తున్నటువంటి సినిమాకి సంబంధించిన టైటిల్ అండ్ గ్లిమ్స్ చూడబోతున్నాము. ప్రసాద్ ఐమాక్స్ లో కలుద్దాము. ఓకేనా? So yes, thank you so much for joining us in the event. Thank you.